ప్రపంచంలో జరుగుతున్న ప్రమాదాలని ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా చూస్తూనే ఉంటాం. కానీ ఇదే ప్రపంచంలో కొన్ని సంవత్సరాల వరకు చెప్పుకునేలా చాలా అంటే చాలా ఘోరమైన ప్రమాదాలు జరిగిపోయాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి భయంకరమైన ఆ ప్రమాదాలేంటో చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టియాంజిన్ ఎక్స్ప్లోజన్. ఈ విజువల్ ని చూస్తుంటేనే అసలు ఇక్కడ ఎంత భయంకరమైన ఘోరం జరిగిపోయిందో మనకే క్లియర్ గా అర్థమైపోతుంది. ఒక్కసారిగా అక్కడ ప్రాంతం మొత్తం ఒక నరకంలా తయారైపోయింది. 2015 ఆగస్టు 12 అర్ధరాత్రి చైనాలోని టియాంజిన్ నగరంలో ఉన్న బిన్హై న్యూ ఏరియా ఇండస్ట్రియల్ జోన్ లో అనుకోకుండా అక్కడ భారీ పేలుళ్లు జరిగాయి. వేర్ హౌస్ నెంబర్ 10 లో డేంజరస్ కెమికల్స్ ఉండటం వల్ల అక్కడ మొదటగా ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఫైర్ ఫైటర్స్ వెంటనే ఆ మంటల్ని ఆపేందుకు ప్రయత్నించగా కొద్దిసేపట్లోనే భారీ సౌండ్స్ తో 2 అతిపెద్ద పేలుళ్లు కొన్ని సెకండ్లలోనే జరిగిపోయాయి. ఈ రెండవ పేలుడైతే రెక్టర్ స్కేల్ పై 2.9 తీవ్రతతో భూకంపంలా రికార్డ్ అయింది. ఈ పేలుడు ఏకంగా అంతరిక్షం నుంచి కనిపించేంత శక్తివంతమైందని చెప్పారు. ఈ ఘోరమైన ప్రమాదంలో దాదాపు 173 మంది అక్కడికక్కడే చనిపోయారు. అందులో ఎక్కువగా ఈ మంటల్ని ఆర్పటానికి వచ్చిన ఫైర్ ఫైటర్సే ఉన్నారు. అలానే 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ భారీ పేలుల తీవ్రత వల్ల చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. 8,000 కొత్త కార్లు మొత్తం బూడిదిగా మారిపోయాయి. ఈ వేర్ హౌస్ లో అమ్మోనియం నైట్రేట్, సోడియం సైనైడ్, పొటాషియం నైట్రేట్ వంటి హై రిస్క్ కెమికల్స్ ని భద్రపరచటమే. అది కూడా రూల్స్ కి విరుద్ధంగా ప్రాపర్ లైసెన్సెస్ కూడా లేకుండా స్టోర్ చేసినట్లు విచారణలో తెలిసింది. ఈ భారీ పేలుళ్ల వల్ల ఈ ప్రాంతంలో బ్రతికే వాళ్ళందరికీ ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. సేమ్ ఇలానే లెబనాన్ దేశపు రాజధాని అయిన బీరూట్ లో కూడా 2020 ఆగస్టు 4 సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా ఆకాశం పగిలిపోయినట్లు ఆ సిటీ మొత్తాన్ని భయంకరమైన ఒక పేలుడు వణికిపోయేలా చేసింది. 6 సంవత్సరాలుగా ఆ ఓడరేవులో సురక్షితంగా నిలవలేకుండా స్టోర్ చేసిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ పేలటం వల్ల ఈ పేలుడు సంభవించింది. ఆ దగ్గరలో బాణాసంచ నిల్వ చేసిన గిడ్డంగిలో మంటలు రావటంతో ఆ ప్రమాదం ఈ అమ్మోనియం నైట్రేట్ పేలిపోయేలా చేసింది. ఈ భయంకరమైన పేలుల్లో సుమారు 218 మంది అక్కడికక్కడే చనిపోయారు. 7,000 మందికి పైగా చాలా దారుణంగా గాయాల పాలయ్యారు. 150 మంది అయితే వాళ్ళ బాడీ పార్ట్స్ విరిగిపోయి జీవితాంతం వికలాంగులుగా అయిపోయారు. ఈ భారీ పేలుడు ఆ ఓడరేవు మొత్తాన్ని నాశనం చేసేసింది. అంతేకాదు అంత భయంకరమైన పేలుడు వల్ల ఆ ప్రాంతంలో 140 అడుగుల లోతు వరకు ఇంత పెద్ద హోల్ పడిపోయింది. ఈ విధ్వంసం ఏకంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లులు మొత్తాన్ని నాశనం చేసేసింది. మాస్ వేల్ స్ట్రాండింగ్స్. కొన్ని వందల సంఖ్యలో ఈ సముద్రపు ఒడ్డుకు వచ్చి ఈ వేల్స్ చనిపోవటాన్ని మాస్ వేల్ స్ట్రాండింగ్ అని అంటారు. ఇలాంటి సంఘటనలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐస్లాండ్, చిలీ ఇంకా మన ఇండియా వంటి దేశాల్లో కూడా జరుగుతున్నాయి. 2020లో జరిగిన టాస్మానియా ఇన్సిడెంట్ మాత్రం మర్చిపోలేని ఘోరంగా మిగిలిపోయింది. ఆస్ట్రేలియాలోని టాస్మానియా తీరంలో 470 వేల్స్ ఒక్కసారిగా ఈ సముద్రపు ఒడ్డుకి వచ్చేసాయి. వాటిని ఎలాగైనా ఈ సముద్రంలోకి పంపించాలని చెప్పి ఈ రెస్క్యూ టీం వాళ్ళందరూ ఎంత ప్రయత్నించినా వాటిలో ఉన్న తిమింగలాలు చాలా వరకు చనిపోయాయి. ఇన్ని వందల సంఖ్యలో ఈ తిమింగలాలు ఇలా చనిపోవటం నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. అయితే అసలు ఈ తిమింగలాలు ఇలా సముద్రపు ఒడ్డుకు వచ్చి ఎందుకు చనిపోతున్నాయో ఈ సైంటిస్టులకి ఇప్పటికీ అర్థం కాని ఒక మిస్టరీ లాగానే ఉండిపోయింది. కానీ సైంటిస్టులు కొంతవరకు అర్థం చేసుకుంది ఏంటంటే ఈ వేల్స్ అనేవి అవి వెళ్లే దారిని వాటి సోనార్ సిస్టమ్ ద్వారా గమనిస్తుంటాయి. కానీ కొన్నిసార్లు ఈ షాలో వాటర్ లో లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బెన్స్ వల్ల అవి తప్పుడు దిశల్లోకి వెళ్ళిపోతుంటాయి. అంతేకాదు ఒక తిమింగలం రాంగ్ రూట్ లోకి వెళ్తే గుంపుగా ప్రయాణించే మిగతా తిమింగలాలు కూడా అదే రూట్ లోకి వెళ్లి ఇలాంటి దారుణమైన సంఘటనలు జరిగిపోతున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. మెక్సికో ఇన్సిడెంట్. 2021లో మెక్సికోలో ఉన్న సముద్రంలో ఒక భయంకరమైన విజువల్ బయటపడింది. దానిని చూసిన అందరూ ఐ ఆఫ్ ఫైర్ అని కూడా పేరు పెట్టారు. అయితే సముద్రంలోనే ఇంత భయంకరంగా మంటలు రావడానికి గల కారణం ఏంటంటే మెక్సికోకి చెందిన పెమెక్స్ అనే ప్రభుత్వ ఆయిల్ కంపెనీకి చెందిన ఒక అండర్ సీ గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయి ఇంత విధ్వంసం జరిగిపోయింది. సముద్రం లాంటి నీటిలోనే ఆగకుండా ఇంత భారీగా మంటలు వ్యాపించటాన్ని చూసి చాలా మంది జనాలు కూడా ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఈ మంటలు ఏకంగా 5 గంటల వరకు ఇలా మండుతూనే ఉన్నాయి. చివరికి ఈ మంటల్ని నైట్రోజన్ తో 5 గంటల వరకు కష్టపడి ఆర్పగలిగారు. ముందుగా ఈ విజువల్ ని చూసిన చాలా మంది ఈ సముద్రపు అడుగు భాగాన ఉన్న అగ్నిపర్వతం ఏదైనా పేలి ఇలా జరుగుతుందా
అనుకున్నారు. కానీ చివరికి ఇది గ్యాస్ పైప్ లైన్ పగిలి ఇలా జరిగిందని తెలుసుకున్నారు. అలానే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కజిరంగా ఫ్లడ్స్. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే ఈ అస్సాంలో ఉన్న కజిరంగా నేషనల్ పార్క్ లో ఉండే జంతువులు మాత్రం చాలా అంటే చాలా నరకాన్ని అనుభవిస్తున్నాయి. ఈ వరద నీటితో ఆ అడవి మొత్తం 80% వరకు నిండిపోతూ ఉండటంతో ఈ జంతువులు ఎటు వెళ్లాలో తెలియక ప్రాణభయంతో ఈ రోడ్లపైకి వచ్చేస్తూ మరికొన్ని ఇళ్లలోకి వచ్చేస్తూ ఇంకొన్ని అయితే చాలా దారుణంగా ఈ వరదల్లోనే కొట్టుకుంటూ వెళ్లిపోయి చనిపోతున్నాయి. ఈ అడవిలో మొత్తం 500కు పైగా జీవులు చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాయి. కానీ ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం అవి బ్రతికి ఉంటాయో లేదో కూడా వాటికే తెలీదు. 2020లో కూడా ఈ పార్క్ అనేది ఈ వరద కారణంగా చాలా భారీగా మునిగిపోయింది. అందులో ఉండే దాదాపు 150కి పైగా యానిమల్స్ ఈ వరద నీటిలో మునిగి చనిపోయాయి. కొన్ని జంతువులైతే నేషనల్ హైవే 37 పైన వెళ్తున్న వాహనాలు ఢీకొనటం వల్ల ఎన్నో జంతువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. అక్కడికి ఈ అధికారులు ఈ జంతువులకి ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండటానికి అటువైపు వెళ్లే వాహనాలు చాలా తక్కువ స్పీడ్తోనే వెళ్లేలా కంట్రోల్ చేస్తూ ఆ జంతువుల్ని కాపాడుతున్నారు. కానీ వాటికి ఫుడ్ అండ్ షెల్టర్ లేక స్ట్రగుల్ అవుతూ ఈ జంతువులు దారి తప్పి చాలా దూరం వరకు వలస వెళ్ళిపోతున్నాయి. సెవోల్ ఫెర్రీ ఇన్సిడెంట్. ఏప్రిల్ 16, 2014న సౌత్ కొరియాలోని జింగో ఐలాండ్ సమీపంలో సెవోల్ ఫెర్రీ అనే నౌక 476 మందితో కలిసి ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణికుల్లో చాలా మంది హై స్కూల్ స్టూడెంట్స్ ఫీల్డ్ ట్రిప్ కోసం జేజు అనే ఐలాండ్ కి వెళ్తున్నారు. అదే టైంలో ఈ నౌక ఒక్కసారిగా పక్కకి ఉరిగిపోయి ఈ సముద్రంలోకి మునిగిపోయింది. ఈ ప్రమాదం జరుగుతున్నప్పుడు ఫెర్రీ కెప్టెన్ మరియు సిబ్బంది స్టే ఇన్ యువర్ ప్లేస్ అనే సూచనని ఇచ్చారు. చాలా మంది పిల్లలు ఆ మాటని నమ్మి బయటకు రాలేదు. కానీ క్రూ మాత్రం బయటకు దూకేశారు. కోస్ట్ గార్డ్ ఆలస్యంగా రావటం, శిక్షణ లేని రెస్క్యూ టీం వల్ల 304 మంది ఆ నీళ్లలో మునిగి చనిపోయారు. అందులో 250 మంది స్టూడెంట్సే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ లో చాలా భయంకరమైన సంఘటనలు బయటకొచ్చాయి. ఈ షిప్ లో ఓవర్లోడ్ ఉండటం, ఇంకా సేఫ్టీ అప్రూవల్ కూడా తీసుకోకపోవటం, అలానే సిబ్బందికి సరైన ట్రైనింగ్ లేకపోవటం, ఇలా చాలా తప్పులు బయటపడ్డాయి. ఈ భయంకరమైన తప్పుకి కారణమైన వాళ్ళందరికీ జైలు శిక్ష విధించారు. ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే కాదు, ఈ సౌత్ కొరియా చరిత్రలోనే చాలా బాధాకరమైన సంఘటనగా మిగిలిపోయింది. ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్. జూన్ 2019 నుంచి మార్చి 2020 వరకు, అంటే ఏకంగా 8 నెలల వరకు ఈ అడవి మండుతూనే ఉంది. ఈ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా ప్రపంచం మొత్తాన్ని శూన్యంగా చేసింది. ఎందుకంటే 8 నెలల వరకు ఈ అడవి కాలుతూనే ఉండటంతో ఈ అడవిలో బ్రతికే వేల కోట్ల జంతువుల్లో 300 కోట్ల జీవులు ఘోరమైన నరకాన్ని చూసి చనిపోయాయి. ఫాస్ట్ గా పరిగెత్తే జంతువులు ఎలాగోలా చాలా వరకు తప్పించుకుని సేఫ్ ప్లేస్ కి వెళ్ళిపోయాయి. కానీ చాలా స్లోగా వెళ్లే మ్యామల్స్ కూడా ఈ అడవిలోనే ఉండటంతో అవి ఈ భయంకరమైన మంటల్లో నుంచి తప్పించుకోలేక సజీవంగా కాలి బూడిదైపోయాయి. ఇంకా ఈ ఫాస్ట్ గా పరిగెత్తే కొన్ని కంగారూస్ కూడా ఈ అతి పెద్ద మంటల నుంచి తప్పించుకోలేక అవి కూడా కొన్ని కాలి బూడిదైపోయాయి. కొంతమంది జనాలు ఈ జంతువులు అలా చనిపోవటాన్ని చూడలేక వాళ్ళ ప్రాణాలకి తెగించి మరి వాటిల్ని కాపాడి బయటికి తీసుకొచ్చారు. ఈ భయంకరమైన వైల్డ్ ఫైర్ కారణంగా 18 మిలియన్ల ఎకరాల అడవి మొత్తం కాలిపోయింది. ఇంకా 33 మంది మరణించగా వేలాది ఇళ్లు కూడా బూడిదిగా మారిపోయాయి. ఈ అగ్ని ప్రమాదానికి కారణం డ్రై క్లైమేట్, హై టెంపరేచర్స్, బలమైన గాలులు, ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ వల్లే ఈ పరిస్థితి ఎక్కువగా తయారైందని రీసెర్చర్స్ తెలుసుకున్నారు. ఈ బుష్ ఫైర్స్ అనేవి ఆస్ట్రేలియాలో కొత్తమీ కాదు, కానీ ఈ స్థాయిలో వస్తే ఎంటైర్ ఎకో సిస్టమ్ మీదే ప్రభావం పడుతుందని ఈ రీసెర్చర్స్ చెప్తున్నారు. ఎంవి ట్రికార్ షిప్ ఫ్రిక్. డిసెంబర్ 14, 2002న బెల్జియం మరియు యూకే మధ్య ప్రయాణిస్తున్న ఈ ఎంవి ట్రికాలర్ అనే ఒక భారీ కార్గో షిప్ అనేది తెల్లవారుజామున భారీగా పొగమంచు ఉండటంతో కరీబా అనే మరో షిప్ ను ఢీకొని కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ సముద్రంలోకి మునిగిపోయింది. వెంటనే ఆ షిప్ లో ఉన్న క్రూ మెంబర్స్ మొత్తం అలర్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలని రక్షించుకున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య మొదలైంది. ఈ మునిగిపోయిన కార్గో షిప్ లో కోట్లు విలువ చేసే 3000 లగ్జరీ కార్లు ఆ షిప్ లో ఉన్నాయి. ఇంత పెద్ద కార్గో షిప్ ని వెంటనే ఆ సముద్రంలో నుంచి బయటకు తీయటం అనేది చాలా కష్టమైన పని. చివరికి ఈ సాల్వేజ్ టీమ్స్ అడ్వాన్స్డ్ అండర్ వాటర్ కటింగ్ టెక్నిక్స్ ని ఉపయోగించి ఈ ఎంవి ట్రికాలర్ షిప్ ని పీస్ మీల్ గా కట్ చేసి బయటకు తీశారు. అయితే ఈ ప్రాసెస్ అనేది కొన్ని నెలల వరకు జరగటంతో అందులో ఉన్న లగ్జరీ కార్స్ మొత్తం ఎందుకు పనికి రాకుండా పోయాయి. అలానే కోట్ల నష్టాన్ని కూడా తెచ్చిపెట్టాయి. ఇంకొన్ని లగ్జరీ కార్స్ ని బయటకు తీయలేక ఆ ఓషన్ ఫ్లోర్ లోనే ఉండిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.